నేను అనుకుంటున్నాను. అయితే కొంతమంది అధికారులు వాళ్ళందరూ కూడా సరిగా పరిపాలన చేస్తలేరు. సో అందుకోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తే ప్రతి ఒక్కరిని కూడా సరి చేస్తారు అనుకోవచ్చా? పరిపాలన చేస్తాడు అంటే మీరు డెఫినెట్ చూస్తున్నా పరిపాలన చేస్తలేడని మేము చూస్తున్నాం. పరిపాలన చేస్తలేడా అనేది ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్య తెలుసుకుంటుండు, చూస్తుండు. వాళ్ళ రోడ్డు మీద వెళ్ళినా అని మొన్న రీసెంట్ ఒక పంతులది అతను అక్కడ నిలబడితే పవన్ కళ్యాణ్ క్యాన్వా వెళ్తుంటే మరి ఆపి మరి ఆ పంతుల సమస్య తీసుకొని వెళ్ళిండు. అది పవన్ కళ్యాణ్ అంటే. అలా ఉండాలి పాలిటిక్స్ అంటే. మీరు ఏం చేస్తారు, అదే తీసుకుంటారు, ఓకే అమ్మ తీర్చుమని వెళ్ళిపోతారు. అలా కాదు, ప్రజలు గెలిపించింది ప్రజల సమస్యలు తీర్చడానికి. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఏదో చెప్తాము మీ ప్రాబ్లం తీసేస్తాం అన్నట్టు కాదు. సో పవన్ కళ్యాణ్ గురించి, ఆయన పరిపాలన గురించి, నిజ జీవితం గురించి మీరు ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? నేను ఒకటే చెప్తా, ఆయన ఏ పదవి గురించి రాలేదు, నాకు సీఎం అవ్వడని, అది నాకు ఈ పార్టీ ఈ హోదా అనేది నాకు రావాలని చెయ్యాలని రాలేడు. ప్రజల గురించి వచ్చాడు. ఇప్పుడు అది ఎప్పటి నుంచో ప్రజల గురించి, ప్రజల సమస్య గురించి పోరాడుతుండే. ఈ రోజు చూద్దాం ఆ ప్రజల గురించి పోరాడుతుండే. ప్రజల కోసమే పాలిటిక్స్ రాని కారణం ప్రజల కోసమే. రేపు నేను ఉన్నా లేకున్నా నా నలుగురు నా పార్టీ నడిపే కోసమే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వచ్చాడు. థ్యాంక్ యూ.